హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం ఎగ్స్ తోటి ఒక డిఫరెంట్ రెసిపీ అయిన ఎగ్ కోఫ్తా కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? తయారీ విధానంలోకి వెళ్ళకముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. టమాటోస్, ఆనియన్స్, బాయిల్ చేసుకున్న ఎగ్స్, కాజు బాదాం, కరివేపాకు, కసూరి మేతి, స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, కొత్తిమీర, మిరియాల పొడి, సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, గరం మసాలా, కారం పొడి. ముందుగా మనం మసాలాకి కావాల్సిన గ్రేవీకి కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని మనం రఫ్గా కట్ చేసుకొని వేసేసుకుందాం. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అలా అని రాగా కూడా లేకుండా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటాసు, పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఇలాంటి రెస్టారెంట్ టైప్ ఆఫ్ గ్రేవీస్కి అవైలబుల్లో ఉంటే ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకుంటాను నేనైతే. 2 హైబ్రిడ్ టమాటాస్ అయితే 2 లోకల్ టమాటాస్ లాగా వేసుకుంటే కొంచెం ఆ పులుపు కానీ ఆ స్వీట్నెస్ కానీ 2 మిక్స్ అయ్యి గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. ఒక 10 నుంచి 15 జీడిపప్పులు, బాదంలు కలిపి వేసుకుంటున్నాను. ఒక 4 లవంగాలు, కొద్దిగా పట్ట, ఒక ఇలాచీని ఇందులోనే వేసి ఫ్రై చేస్తున్నాను. మనకు గ్రేవీ కూడా కొంచెం స్పైసీగా మసాలా ఫ్లేవర్స్తో బాగుంటుందని. వీటిని ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీలో తీసుకొని ఫైన్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీకి. చూడండి, మనకి ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన కర్రీ మనకు రెడీ అయిపోయింది. ఇలా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని గ్రేట్ చేసుకుందాం. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్ నచ్చని వాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తినచ్చు. ఎల్లో నచ్చని వాళ్ళు అసలు మీకు ఆ ఫ్లేవరే ఎల్లో వేసినట్టు కూడా తెలియదు, చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది దీన్ని ఇలా చేసుకుంటే. మనం ఇందులో స్పైసెస్, పెప్పర్, జింజర్ గార్లిక్ అన్నీ వేస్తాం కాబట్టి ఎలాంటి ఎగ్ స్మెల్ లేకుండా టేస్టీగా బాగుంటుంది. మరీ నచ్చని వాళ్ళు ఎల్లో స్కిప్ చేసేసి వైట్ని మాత్రం గ్రేట్ చేసుకోవచ్చు. అన్ని ఎగ్స్ని మనం ఇలా గ్రేట్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఎప్పుడు రొటీన్గా తినడం కంటే కొంచెం అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుంటే బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని అందులో మిక్స్ అయ్యేలాగా పచ్చిమిర్చి, కొత్తిమీరని వేసేసుకున్నాను. 6 ఎగ్స్కి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది దీనికి. దీంట్లో తగినంత సాల్ట్, మిరియాల పొడి వేస్తున్నాం కాబట్టి మనకు ఆ ఎగ్ మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంచెం తినేటప్పుడు కూడా స్పైసీగా బాగుంటుంది. కొంచెం పసుపు, చిల్లీ పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఒక ఫుల్ స్పూన్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. కార్న్ఫ్లోర్ ఆర్ మైదాని మనం ఇక్కడ బైండింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ని యూస్ చేస్తున్నాను. మనకు మిక్స్ చేస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది ఎంత సరిపోతుందని. ఫస్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మరీ జారుగా అనిపిస్తే మళ్ళీ ఒక స్పూన్ వేసి కూడా మనం అడ్జస్ట్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసి వేసేసుకుంటున్నాం. మనకు బైండింగ్కి బాగుంటుంది, క్రిస్పీగా మనకు గారెల్లాగా బాగా వస్తాయి ఈ కోఫ్తాస్. ఇలా మనం అంతా కలిసేలాగా ముందుగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మనకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. అవసరమైతే ఇంకో స్పూన్ మనం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకొని మిక్స్ చేసి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, ఇలా మనకు ఏ షేప్ కావాలన్నా మనం చేసేసుకోవచ్చు. ఎగ్ షేప్లో కావాలన్నా, ఇలా గారెల షేప్ అయినా సరే, చిన్న బాల్స్ లాగా అయినా సరే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ కానీ మైదాన్ కానీ అలానే మనం ఒక ప్లేట్లో తీసుకొని మనం అందులో డిప్ చేసేసి వేసామంటే సరిపోతుంది.
కొంచెం మనకు విడిపోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మనకు ఇలా పిండిలో అద్దుకోవడం వల్ల. ఇలా మనం అప్పటికప్పుడు అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని రెండు వైపులా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం బిగినింగ్ వంట చేసే వాళ్ళైతే ఇవి ముందుగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటూ వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసామంటే లోపల కూడా ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇవి ఇలానే మనం ప్రిపేర్ చేసుకుంటే కర్రీ కాకపోతే ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా కూడా మనం వీటిని ఇలా చేసి పెట్టచ్చు. 2 in 1 రెసిపీ లాగా అవుతుంది ఇది. చూడండి, ఇలా పిండిలో మనం వాటర్లో ఏం కలపాల్సిన అవసరం లేదు. పిండిని డైరెక్ట్గా ఇలా అద్దేసుకొని వేసేస్తున్నాను ఆయిల్లో. ఇలా మనకు కర్రీకి కావాల్సిన విధంగా అన్నింటినీ మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువ నల్లగా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటూ ఉన్నామంటే కరెక్ట్గా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకు ఫ్రై అయిపోతాయి. ఎగ్ ఎల్లో కూడా వేశారని చాలామంది భయపడిపోతుంటారు. స్మెల్ వస్తుందని నచ్చని వాళ్ళు. అస్సలు అలాంటి ఫ్లేవరే రాదు. 100% ఎవరైనా సరే దీన్ని ట్రై చేయొచ్చు. సేమ్ మనం చికెన్ టిక్కీస్ చేసుకున్న టేస్టే ఉంటుంది ఇది. చూడండి, మనకు అస్సలు ఎలా ఉన్నాయో కంప్లీట్గా గారెలు ఉన్నట్టే ఉన్నాయి కదా ఇవి. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక కడాయిలో ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. డైరెక్ట్గా అయితే ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఏం సపరేట్గా కట్ చేసి ఏం వేయట్లేదు. మనకు మసాలాకి వేసుకున్న గ్రేవీనే సరిపోతుంది. ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసి మనం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ని నేను మసాలా ప్రిపరేషన్లో వేయలేదు. ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కాబట్టి నేను ఇక్కడే వేసేసుకుంటున్నా. లేదంటే మనం టమాటా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న మిక్సీలో వేసేటప్పుడే వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, సాల్ట్ని కూడా వేసేసి మగ్గించుకుందాం. తగినంత కారంని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం మసాలాలో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం మీకు రుచిని బట్టి తగినంత మీరు వేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ రిలీజ్ చేస్తూ మనకు ఎక్కువ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆల్మోస్ట్ మనకు మసాలా అంతా ఫ్రై అయిపోతున్న టైంలో మనకు గ్రేవీకి కావాల్సిన వాటర్ని మనం యాడ్ చేసేసుకొని ఒక 5 minutes మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. ఇది మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టి కుక్ చేసామంటే పైకంతా ఎగిరి పడుతూ ఉంటుంది కాబట్టి మూత పెట్టి సిమ్లోనే ఇలా కుక్ చేసుకుందాం. గ్రేవీ మొత్తం మనకు పచ్చివాసన పోయి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈ టైంలో మనం సాల్ట్ కానీ మనకు కారాలు ఇవన్నీ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ కోఫ్తాస్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మనం గ్రేవీలో ఒకదాని తర్వాత ఒకటి వీటన్నింటినీ వేసేసుకుందాం.
మనకు గ్రేవీకి కావాల్సినవన్నీ వేసుకొని ఎక్స్ట్రా ఉంటే కూడా వాటిని మనం సైడ్ డిష్ లాగా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచామంటే అవి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. మరోవైపు కూడా తిప్పుకొని ఇంకొక నిమిషం మనం అలా ఉంచేసుకుంటే మనకు గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇంకొక 1 మినిట్లో మనం ఆఫ్ చేస్తామన్న టైంలో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కసూరి మేతిని ఇలా మనం చేతిలో పెట్టుకొని అలా నలుపుకుంటూ వేసుకున్నామంటే పౌడర్ లాగా మనకు గ్రేవీలోకి వచ్చేస్తుంది. ఇలా వేస్ట్ అంతా పక్కకు పడేసేయాలి. మన కసూరి మేతి వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మాత్రం ఇలాంటి గ్రేవీస్కి కసూరి మేతిని యాడ్ చేసుకోండి. మనకు 2 మినిట్స్ తర్వాత ఇవి గ్రేవీని అంతా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అయిపోయాయి. మరోవైపు కూడా తిప్పేసుకొని అలా ఒక 1 మినిట్ ఉంచేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకు ఎగ్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రోటీలోకి చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఆయిల్ కూడా రిలీజ్ చేస్తూ మనకు కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. Thank you for watching me Priya's Kitchen. Like, share, subscribe.